నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి సో ప్రజలకు సమస్యల గురించి లేదా తన నెక్స్ట్ కార్యాచరణ గురించి మాట్లాడుతూ సో రకరకాల అంశాలు ఆయన విజన్ ఏంటి, ఇప్పుడు దాకా జరుగుతున్న పరిపాలన మీద ఆయనకున్న విజన్ ఏంటి అనే దాని మీద మాట్లాడడం జరిగింది. సో దీని తర్వాత నిన్న కొడంగల్ సర్పంచుల సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. సో కేసీఆర్ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం, సో అవి కీలకంగా పర్సనల్ ఎజెండాతో మాట్లాడిన విధంగా కనపడడం, ఇవన్నీ కూడా సో ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచింది. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అంటే ప్రధానంగా కేసీఆర్ 2 years తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసాం. దాని మీద కూడా దాదాపు కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇస్తూనే నీకు చేతకాంది మేము చేసాం రకరకాల చెప్తా ఉన్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే 2 years తర్వాత వచ్చి మాట్లాడడం కానీ ఇదంతా కూడా 2 years కాదు, గతంలో కూడా చాలా సందర్భాలలో వారు బీఆర్ఎస్ భవన్కి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అది కూడా ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలే. అండ్ వారు ఒక హుందాతనంతో ప్రతిసారి ఒక ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా వారికి సమయం ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో 2 ఏళ్ల పాటు ఎటువంటి విమర్శలు చేయలేదు. ఇప్పుడు కూడా వారు విమర్శ చేయలేదు. కేవలం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని 2 ఏళ్ళైనాయి, తెలంగాణకి అన్యాయం జరుగుతున్నా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి ఎందుకు మాట్లాడట్లేదు అనే అంశం మీదనే కేసీఆర్ గారు క్లియర్గా మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఒక వ్యక్తి పేరు తీసుకోలేదు, ఒక పర్సన్ని బేస్ చేసి మాట్లాడలేదు. ప్రభుత్వంలో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనే ఇంటెన్షన్తోనే కేసీఆర్ గారు క్లియర్గా మాట్లాడినారు. ఇప్పుడు మనకి నీళ్ళ అంశమే కానివ్వండి, గతంలో డిపిఆర్ ఉండి దాన్ని రద్దు అయింది, దాన్ని కేంద్రం నుంచి రావట్లేదు. మరి అధికారంలో మీరు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు? అటు పోతే మోదీని కలుస్తాడు, ఇటు పోతే కేంద్ర మంత్రులను అందరినీ కలుస్తూ ఉంటాడు, మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. మరి ఇంత జరుగుతున్నా కూడా, తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అని కేసీఆర్ గారు ప్రశ్నించిండు. ఎక్కడ వ్యక్తిగతంగా ఒక పర్సన్ని దూషిస్తూ ఒక ప్రభుత్వాన్ని కూడా దూషించు మాట్లాడినట్టు కూడా మనకి ఎక్కడ వారు మాట్లాడిన 1.5 ప్రెస్ మీట్లో జరగలేదు. ఈవెన్ ఇంటర్నల్ మీటింగ్ లో కూడా వారు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. మీడియా పరంగా కూడా వచ్చి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు అడిగినా కూడా ఆయన పర్సనల్ గా పోలేదు. ఏదున్నా తెలంగాణ ప్రజల పక్షాన, ఎందుకంటే ఆల్రెడీ వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం మేము పార్టీగా నిరంతరం ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, దానికి కావాల్సిన అంశాల విధంగా మేము పోరాడుతూనే ఉన్నాం. అయినా కూడా ఎప్పుడు జరగట్లేదు కదా, ఎట్టకేళ్ళకి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి బయటికి రావాల్సి వచ్చింది. అంటే చాలా సీరియస్ అయిన అంశం అది. మనకి గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని వారు మాట్లాడుతూ నీళ్ళ విషయంలోనే మనకు చాలా ఇబ్బంది అయ్యే సందర్భంలో ఇప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే విధంగా నడిచింది, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా కూడా అదే నడుస్తుందన్న ఉద్దేశంతో బాధతో వారు వచ్చి బయట వారి ప్రజల పక్షాన మాట్లాడితే, నిన్న కొడంగల్ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు నిజంగా వారి చేరికి గౌరవం తెచ్చే విధంగా లేదు. ఇప్పుడు వారు వాస్తవానికి ఒక టెంపరరీ వ్యక్తి, పర్మనెంట్ గా చైర్ లో కూర్చున్న వ్యక్తి కాదు. ఈ రోజు ఉన్నాడేమో రేపు పొద్దున పోతాడు ఆయన. సో ఆ చైర్ లో కూర్చున్న ఆ హుందాతనాన్ని కూడా మెయింటైన్ చేయకుండా చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక సభలోకి పోయి ఒక నాయకుడు, సర్పంచ్ గా ఎన్నుకోబడిన నాయకుడు ఏం పనులు చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, అట్లాంటి ఒక సూచనలు ఇవ్వకుండా అక్కడ కూడా పోయి ఫ్రస్ట్రేషన్ లో చిల్లర మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది ఆయన విఘ్నతకే ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను బతుకున్నంత వరకు కూడా మళ్ళీ కేసీఆర్ ని కావచ్చు, కేసీఆర్ కుటుంబాన్ని గానీ అధికారంలోకి రాకుండా చేస్తాను అంటున్నాడు. ఆయన చేతిలో లేదు కదా. ఇప్పుడు ఆయన ఒక్కడే ఓట్లు వేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేదు కదా. ప్రజలు పరిపాలనను చూసి ఓటేసిండ్రు. ఇప్పుడు మా మీద కోపం ఎందుకు వచ్చింది? కొన్ని అంశాలు, కొన్ని స్కీమ్స్ టైంకి అందించలేకపోవడం వల్ల మిమ్మల్ని తీసుకొచ్చింది. ఏదో మీరు గొప్పగా ఏదో చేసేస్తారని కాదు. అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు చాలా అబద్ధపు హామీలు ఇవ్వడం జరిగింది. 100 రోజుల్లోనే ప్రజలు కూడా అడగలేదు, మీరు రాగానే మాకు ఇచ్చేయాలా చేయాలని కూడా అడగలేదు. ఈయనని అతి ఉత్సాహంగా పోయి మేము ప్రభుత్వం ఏర్పాడైన 100 రోజుల్లో మేము ఇవన్నీ హామీలు నెరవేరుస్తాము, మీకు ఇస్తా అన్న 6 గ్యారంటీలు 420 హామీలు అన్ని కూడా ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడినరు. మరి అప్పుడు అప్పులు ఉన్నాయని తెలియదా? అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇబ్బందులు అంటే ఇట్లున్నాయని మీకు అవగాహన లేదా? ఎటువంటి అవగాహన లేకుండా ఒక మేనిఫెస్టో ఎవరైనా ప్రిపేర్ చేస్తారా? కొద్దో గొప్ప, ఎందుకంటే ఈయన లేకపోవచ్చు అసెంబ్లీలో మేనిఫెస్టో, కానీ వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో ఉన్నారు కదా. మరి తెలంగాణ ఎంత ఆర్థికంగా నిలదొక్కుంది, ఎంత అప్పుల్లో ఉంది అనేది క్లియర్ గా ఆ ఎమ్మెల్యేలకి అంత అవగాహన ఉంటది, లేకుండా అయితే ఎవరు లేరు.
సో బట్టి విక్రమార్క గారే ఉన్నారు. మరి ఆ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు తెలంగాణ పరిస్థితి ఇది ఉంది భయ్, నువ్వు చెయ్యకు, మరి మనం ఎట్లా చేస్తాం ఏంటిదని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈయననే నేను వచ్చినాక నేను అన్ని చేసేస్తా పీకేస్తా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు కాబట్టి ఇప్పుడు బొక్కబోర్ల పడి ఎటు ఏం చేయలేక ఊ అనంటే దొంగల్లాగా చూస్తుండు, చెప్పులు ఎత్తుకోబోయేలాగా నన్ను చూస్తున్నా అంటే వాస్తవానికి నీ ముఖం అట్లనే ఉంటది కాబట్టి అందరూ అట్లా అనుకుంటారు. నిన్న కేసీఆర్ ముఖం గురించి కూడా అంటున్నాడు కదా. అదే అంటున్నా, చిల్లర మాటలు మాట్లాడడం, చిల్లర వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికే సాధ్యపడుతుంది, ఎవరికి కాదు. ఒక ముఖ్యమంత్రి ఇప్పటిదాకా మేము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలియక ముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రులని హిస్టరీ చదివినాం. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఇట్లా ఒకరిని దూషించలేదు, హుందాతనాన్ని మెయింటైన్ చేస్తుండే, ఆ చైర్కి ఒక రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తుండే, అండ్ పర్సనల్గా ఒకళ్ళు చావు కోరుకోలేదు. ఎంత శత్రువు అయినా కూడా మనం ఎవరు ఒక చావు కోరుకోం. కానీ ఏ సభలకు పోయినా ఏ ఇదులున్నా పవర్లో నువ్వు వస్తే ఫ్రస్ట్రేషన్ మాకు రావాలా, మేము నిన్ను తిట్టాలా చెయ్యాలా. కానీ మేమే ఇంత హుందాగా మెయింటైన్ చేస్తూ మీరు చేసే పనులని ప్రశ్నిస్తున్నాం. నిజంగానే నువ్వు గవర్నమెంట్ పరంగా విమర్శించు, కానీ పర్సనల్గా వెళ్ళాడని కేటీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం, ఏమనంటే చావు చచ్చిపోతావు అంటే ఆ మాటలు ఏంటి? అది ఒక ఏ సభలో పోయి ఏం మాట్లాడుతున్నా కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడదు. అక్కడ చిన్న పిల్లల సభలకు పోతాడు, అక్కడ అదే చిల్లర మాట. నిన్న అంటున్నాడు కదా, కాళ్ళకి రాళ్ళ కట్టుకుని ఉరేసుకుని జావ అంటున్నాడు కదా. అదే అంటే ఇప్పుడు అధికారులకి పోలీస్ డిపార్ట్మెంట్ కి మరి ఇట్లాంటి వార్నింగ్స్ కనిపించట్లేదా? ఒక్క వ్యక్తిని మర్డర్ చేస్తాము అని బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఖచ్చితంగా మేము వీటి మీద కంప్లైంట్ ఇస్తాము, ధర్నాలకు కూడా పోతాము. నెక్స్ట్ టైం వీళ్ళని తిరిగినిచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకు కూడా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నా మేము చాలా ఓపికతో ఉంటున్నాం. మాకు అనడానికి రాక కాదు, ఆయన కంటే ఎక్కువ వస్తాయి బూతులు. అంటే నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఎట్లా మాట్లాడాలో వాళ్ళకు కూడా తెలుసు. మీరు వింటున్నారు ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని ఇంతగానం తిట్టడం మేము ఎక్కడ చూడలేదు. కానీ మేము మా ఓపిక, కేసీఆర్ గారు మాకు ఆ పద్ధతిని నేర్పియాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత హుందాగా ఉన్నారో అదే హుందాతనం మేము మెయింటైన్ చేయాలి. మేము టంగ్ స్లిప్ అవ్వదు. మనం ఆ చైర్కి గౌరవం ఇద్దాం. సరే వ్యక్తిగతంగా నీకు ఆ గౌరవం లేదు, కానీ ఆ చైర్కి రేపటి రోజున నువ్వు కాకపోతే ఇంకో కేసీఆర్ గారు వస్తారు, మళ్ళీ ఇంకో వ్యక్తి వచ్చి ఆ చైర్లో కూర్చుంటారు. చైర్కి గౌరవం పోవద్దని ఇంటెన్షన్ తోటే మేము ఆ గౌరవం తగ్గించకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన కూడా నిలబెట్టుకోవట్లేదు. రమ్మంటున్నాడు కదా నిన్న, రండి చూసుకుందాం, మాట్లాడదాం. ఇంత ఆగం అయిపోతున్నాడు, కింద మీద కొట్టుకుంటున్నాడు. రేపు ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇంకా ఆయన కూర్చున్న చైర్లో హార్ట్ అటాక్ వచ్చి పోతాడేమో, అంటే ఆయన చూడలేక అంతసేపు. ఇప్పుడు అది వద్దనే కేసీఆర్ గారు ఇంకా 3 ఏళ్ళు పరిపాలించాలనే ఇంటెన్షన్ తోటి రేవంత్ రెడ్డి గారు ఉండాలని ఆ ఇది తోటి కేసీఆర్ గారు కొద్దిగా దూరం ఉంటున్నాడు. అంటే కాంగ్రెస్ సంక్షేమ పథకాల గురించి డిస్కస్ చేద్దాం అంటున్నాడు ఆయన. అసలు ఏమి ఇచ్చిండని డిస్కస్ చేయడానికి? మీరు చెప్పండి. ఇప్పుడు ప్రజలకు పోదాం, అడుగుదాము. మహిళలకు ఇస్తాన పెన్షన్ ఇచ్చిండా, వృద్ధులకు పెన్షన్ ఇచ్చిండా, 2500 ఇచ్చిండా, తులం బంగారం ఇచ్చిండా, విద్యార్థులకి స్కూటీలు ఇచ్చిండా, అట్లా చెప్పుకుంటూ పోతే ఆయన మెయిన్ ఎజెండా మహిళల మీదనే ఉంది. ఆయన మేనిఫెస్టో అంతా మహిళల మీదనే ఉంది. చీరలు అన్నాడు, ఏమి ఇచ్చిండు? 2 years అయిపోయింది. మరి లాస్ట్ ఇయర్ కూడా ముఖ్యమంత్రి నువ్వే కాదు, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు వచ్చినోడివి కాదు. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చినావు చీరలు? అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ముందు, మళ్ళీ అంటే మన సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఇచ్చినావు. మళ్ళా అది ఒక యూనిఫామ్ లాగా ఉంది. గతంలో కేసీఆర్ గారు చీరలే కానివ్వండి ఇంకే స్కీమ్స్ పెట్టినా కూడా ప్రజలకి పూర్తి స్థాయిగా అది మాది అన్న ఫీలింగ్ కలిగించే విధంగా వారు కల్పించడం జరిగింది. కానీ ఇక్కడ ఏముంది? అది వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ చీరలు మీరు చూసిండ్రు, 2 కలర్లు, అంతకు మించి డిఫరెంట్ గా ఏం లేదు. అది వేసుకొని ఎవరు పోయినా కూడా యూనిఫామ్ లాగా ఉంటది. ఇప్పుడు ఆశా వర్లకి, అంగన్వాడీ టీచర్లకు ఎట్లయితే యూనిఫామ్ డ్రెస్సెస్ ఇస్తారో అట్లాంటి నర్సులకు ఎట్లాంటి డ్రెస్సులు ఇస్తారో అట్లనే మహిళలకు ఒక యూనిఫామ్ లాగా చీరలు ఇచ్చిండ్రు. గతంలో మీరు ఎన్నో ఏమంటారు 100 కలర్ల చీరలు ఉండే, డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి ఉండే. అది కూడా చేనేత వాళ్ళు నేసిందే వారు ఇవ్వడం జరిగింది. వీళ్ళేదో ఇంకేదో గొప్పగా చేసేసినాం ఏమంటే పట్టు చీరలు ఏమంటారు పెళ్లిళ్ళకు కూడా కట్టుకునే విధంగా ఉన్నాయి, అది ఇది అని మాట్లాడుతున్నారు. పెళ్లిళ్ళకి అందరు కలిసి అదే ఒకటే కలర్ చీరలు కట్టుకొని పోతే ఏ రకంగా చూస్తారో మీరు ఆలోచించండి. బ్యాండ్ కొట్టేటోళ్ళు ఉంటారు, బ్యాండ్ కొట్టేటోళ్ళు, లేదంటే వంటలల్లో క్యాటరింగ్ చేసేటోళ్ళు, అట్లుంటది పరిస్థితి. అంటే ఒక స్కీమ్ ని కూడా అవహేళన చేసే విధంగా ఇంప్లిమెంట్ చేయడం. కేసీఆర్ కిట్ ఉంటే సరే, కేసీఆర్ కిట్ నీకు ఇవ్వడం ఇష్టం లేదు, దాని పేరు మార్చైనా ప్రజలకు అందించు కదా. ఎందుకు ప్రజల సొమ్ముని ఇట్లా దోచుకునే ప్రయత్నం చేస్తున్నావు? అంటే వివిధ రకాలుగా వారు నాకు తెలిసి ఇప్పటిదాకా
2 ఏళ్ల కాలంలో హైదరాబాద్ని ఏం డెవలప్ చేసిరు, తెలంగాణ ఏమైనా డెవలప్ చేసిండ్రా అని అంటే గతంలో కేసీఆర్ గారు అదే కన్స్ట్రక్షన్ చేసిన ఫ్లైఓవర్సే కానివ్వండి, ఇతర బిల్డింగ్లే కానీ అవి ఇనాగ్రేషన్స్ చేస్తున్నాడు. ఆ ఫ్లైఓవర్స్కి ఆయన వృత్తిగా ఉన్న అది గతంలో ఆయన అంటుండే నేను పెయింటింగ్లు చేసి ఉన్నత స్థాయికి ఎదిగినాను. సో ఆయన పెయింటింగ్ వృత్తిని ఆ ఫ్లైఓవర్ రూపంలో చూపించిండు. మీరు చూడొచ్చు చాలా ఫ్లైఓవర్స్ కలర్గా ఇప్పుడు డిజైన్ చేసి. సో రాగానే ఆయన వృత్తి ఇది నాది, ఇగో నేను చాటుకుంటున్నా అనేది అదొకటి చూపించింది. సో రియల్ డెవలప్మెంట్ ఎస్టేట్ వెంచర్ లా ఉంది అని కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడుతా ఉన్నారు, ఈయన కూడా చెప్తా ఉన్నారు ఇదేం పాస్పోర్ట్ బ్రోకరిజం కాదు, నేనేం పాస్పోర్ట్ దందాలు వేయట్లేదు, నేను రియల్ ఎస్టేట్ నువ్వు ఎట్లా కించపరుస్తున్నావు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఒకసారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అప్పుడు ఎట్లా ఉంది 10 ఏళ్లలో, ఈ 2 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఆయన కేవలం ఆయనకి లబ్ధి పొందేలాగానే పని చేసుకుంటున్నాడు తప్ప ప్రజలకి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏమంటే డెవలప్మెంట్ పరంగా వాళ్ళు సెల్ఫ్గా బిజినెస్ చేసుకునే విధంగా కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు అప్పు ఇంట్రెస్ట్కి బాగా ఇస్తుండే అనమాట ఎవరికైనా అవసరం ఉంటే. ఇప్పుడు ఆ అప్పు అడగడానికి పోతే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, అసలు డబ్బులు మార్కెట్లో లేవు అన్న పరిస్థితికి వచ్చినారు. ఇవ్వాలంటే కూడా చాలా భయపడే పరిస్థితి ఉంది. సో అంత దీనమైన స్థితికి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చి కేవలం ఆయన భూములు ఏమంటారు రెట్టింపు చేసుకోవడానికి, వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వారికి కావాల్సుకున్న వాళ్ళకి మంచి చేయడానికే ఉన్నాడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏదైనా మంచి చేయాలి, వాళ్ళని ఒక బాగుపరచాలన్న ఇంటెన్షన్ మాత్రం ఆయనలో ఉన్నట్టు ఇంత కూడా కనిపించట్లేదు. సెల్ఫ్ గ్రోత్ మాత్రమే చూస్తుంది కానీ తెలంగాణ గ్రోత్ మాత్రం చూడట్లేదు. మీరు మొన్న కూడా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ దీంట్లో కూడా మాట్లాడుతూ 300 వార్డులు చేస్తానన్నప్పుడు కూడా మీరు కొన్ని అబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది. అది కొంచెం ఏదైతే మీరు డివైడ్ చేసిన విధానం ఉందో అది కొంచెం ఒక ప్రాంతానికి ఎక్కువ పరిమితం అవుతుంది అనే దాని మీద. కానీ అది ఎక్కడా కూడా రెక్టిఫికేషన్ జరగట్లేదు కదా. సేమ్ అదే వార్డులతో అదే 300 వార్డులతో ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాం అనేది ఇక ఫైనల్ అయిపోయింది. దాంతోపాటు ఒక 3 కార్పొరేషన్లు తీసుకొస్తాం అంటున్నారు. సో 100 వార్డులు కలిపి ఒక కార్పొరేషన్ చేస్తామంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులకి ప్రాపర్గా కోఆర్డినేషన్ ఉందా అన్నది మాకు తెలీదు. ఎందుకంటే మేయర్ గారికి అసలు అవగాహన లేదంట డీలిమిటేషన్స్ జరుగుతుందని. ఆమె కౌన్సిల్లో ఆమెనే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది, నాకే ఐడియా లేదు అని చెప్పేసి. ఆమెనేమో ఐడియా లేదంటే ఆ డిప్యూటీ మేయర్ ఏమో కొద్దో గొప్ప మాకు ఐడియా ఉందని అంటారు. మరి ఏది నిజమో ఏది అబద్ధమో మాకు తెలియదు. అంటే వాళ్ళు అంత సీక్రెట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలక్షన్స్కి వెళ్తున్నారు, ఖచ్చితంగా ఓకే మీరు డిలిమిటేషన్ చేశారు, పెంచారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని కొంచెం ఎక్స్పాన్షన్ చేసి శివారు ప్రాంతాలను డెవలప్ చేయాలని ఇంటెన్షన్ బాగా ఉన్నప్పటికీ కానీ ఆ చేసే విధానం కరెక్ట్గా లేదు. ఏ పారామీటర్స్ ప్రకారం చేసినారంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఏమనంటే కొంతమంది అధికారులు మమ్మల్ని అక్కడెక్కడో డిఆర్టీ సెంటర్లో కూర్చోబెట్టి ల్యాప్టాప్స్ ఇస్తే గూగుల్ మ్యాప్స్లో మేము బౌండరీస్ తీసి దాని డిస్క్రిప్షన్ ఇచ్చాం తప్ప మాకు కూడా అసలు ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ లేదంట. అట్లా క్లారిటీ లేకుండా ఒక గెజెట్ ఇచ్చేస్తే మాకేం అర్థం అవుతుంది, ప్రజలకు ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఒక అడ్మినిస్ట్రేషన్కి ఒక సిస్టమ్కి అలవాటు పడి ఉన్నారు. 2014 నుంచి టిల్ ఇప్పటిదాకా కూడా ఒక వాళ్ళకి అధికారులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఆఫీసు, ఏంటిది ప్రొసీజర్ అంతా కూడా ఐడియా వచ్చి దానికి అయిపోయింది, సిస్టమ్ అక్కడికి సెట్ అయింది. ఇప్పుడు కొత్తగా మీరు డిలిమిటేషన్ తీసుకొని వచ్చి డివైడ్ చేస్తాము, మళ్ళీ దాన్ని డిఫరెంట్గా ప్రొసీజర్స్ తీసుకొస్తామంటే ఫస్ట్ అవన్నీ అవేర్నెస్ ఇవ్వాలి పబ్లిక్కి. మాకు యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా అన్ని పార్టీస్ని ఒకసారి కూర్చోబెట్టి ఆల్ పార్టీ మీటింగ్స్ చేసి పబ్లిక్ కన్సర్న్ తీసుకొని వారి ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటి అన్నీ కూడా కన్సిడర్ చేసిన తర్వాత దీని మీద ముందుకెళ్తే అందరికీ కూడా అవేర్నెస్ అంటే ఐడియా వస్తుంది. ఒకటి ఇంకొకటి క్లియర్గా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు అప్పుడు ప్రీవియస్గా ఎట్లా ఉంటే ఏదైనా పెన్షన్ ఏదైనా ఉంటే పలానా జిహెచ్ఎంసీకి వెళ్ళొచ్చు, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇట్లా అప్లై చేసుకోవచ్చు కొన్ని స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా ఆన్లైన్ అయినా అయిపోతే, లేదంటే ఆఫీస్కి వెళ్తే అయిపోతుంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏంటి, ఒక ఫామ్ ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు, దాంట్లో ఎన్ని అవసరం అయితే మీరు దాన్ని టిక్కు పెట్టుకోవాలి. అట్లా లైన్లలో గంటలు రోజులు నిలబడి ఆల్మోస్ట్ ఆ ప్రొసీజర్ 2-3 నెలలు చేసిన తర్వాత ఆ కాయిదాలు ఎక్కడ పోయినాయి, రోడ్ల మీద పొట్లాలు కట్టుకోవడానికి సరిపోయింది. తర్వాత మళ్ళీ రిపీటెడ్గా రేషన్కి అప్లై చేయాలి, పెన్షన్కి అప్లై చేయాలి, మళ్ళీ వివిధ ఎందుకు ఆ స్కీమ్ పెట్టి అంత టైం పబ్లిక్కి వేస్ట్ చేసినావు, మళ్ళీ ఇప్పుడు డిలిమిటేషన్ చేసాను మళ్ళీ వాళ్ళని ఎందుకు కన్ఫ్యూజ్ స్టేట్లో పెడుతున్నావు. నువ్వు ఏది చేసినా కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా ప్రజలకి తెలుస్తుంది, అందరికి అర్థం అవుతుంది, మేము కూడా చెప్పడానికి అవగాహన ఉంటుంది. మీకు ఇచ్చిన మ్యాప్ ప్రకారం అంటే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం
వాళ్ళకి కావాలని కొన్ని ఏరియాలో ఎంఐఎం ఏరియాలో అదే బీజేపీ వాళ్ళు ఏదున్నా చేస్తున్న ఎలిగేషన్స్ పొలిటికల్ గా వాళ్ళకి లబ్ధి చేసుకోవడానికి చేసినట్టే కనిపిస్తుంది కానీ అడ్మినిస్ట్రేషన్ కి పబ్లిక్ ఈజీగా మేము అందించాలన్న ఇంటెన్షన్ తో చేస్తున్నాం అనేది అంటే కనిపించలేదు. ఓపెన్ ఎందుకంటే గా అది ఉన్నది అనుకోండి అంత చెప్పండి. ఇప్పుడు అంటే బీజేపీ కార్పొరేటర్లు ఏదైతే చెప్తా ఉన్నారో ఎంఐఎం ఉన్న ఏరియాలోనే ఎక్కువ శాతం ఏమంటే డీలిమిటేషన్ జరుగుతూ ఉంది, ఎక్కువ వార్డులు అక్కడే వస్తున్నాయి, సో వాళ్ళని పెంచి పోషించడానికే ఇదంతా చేస్తున్నారు అంటున్నారు కదా. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కొన్ని ఎక్కువ శాతం జనాభా ఉన్నవి సరిగ్గా డీలిమిటేషన్ కావట్లేదు, అక్కడ డివైడ్ అవ్వట్లేదు అంటున్నారు. సో మీరు కూడా అంటే మాట్లాడారు నా నా ప్రాబ్లం ఏముండే అంటే ఇప్పుడు నా డివిజన్ 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యాయండి. నా ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 2,42,000 చిల్లర ఓట్లు ఉన్నాయి. సో దాంట్లో సీతాఫల్ మండి 60,000 ఓట్లు ఉన్నాయి అనమాట. సో దాన్ని ఒక టూ డివిజన్స్ గా చేశారు, సీతాఫల్ మండి, చిలకలు కూడా. 30,000 అంటే ఇక పాపులేషన్ వైజ్ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు పాపులేషన్ వైజ్ మేము తీసుకున్నామని చెప్పేసి కమిషనర్ గారు ఎక్కడ చెప్పలేదు. అండ్ అది మాకు ఐడియా లేదు ఇప్పుడు ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉందని. నా అబ్జెక్షన్ ఏముంది అని అంటే మాణికేశ్వర్ నగర్ గతంలో, ఇప్పుడు కాదు అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పీరియడ్ లో ఉన్నప్పుడు సీతాఫల్ మండి డివిజన్ లో ఉండే. మళ్ళీ తర్వాత మనకి మధ్యలో 2014 ఆ క్రమంలో కొంచెం ఏదైతే డిలిమిటేషన్ అయిందో 100 డివిజన్ల నుంచి 150 చేసారో ఆ క్రమంలో కొన్ని చేంజెస్ చేసే టైంలో అక్కడ ఉన్న వాళ్ళు, మాకు ఇక్కడ ఫ్లైఓవర్ అప్పట్లో లేకపోతుంది, వాళ్ళు ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ఏదైనా ఆఫీసర్ల దగ్గరికి ఏదైనా కావాలి, ఎమ్మెల్యేలను కలవాలా, ప్రజాప్రతినిధులను కలవాలంటే ఆ రైల్వే ట్రాక్ ని దాటుకొని రావాలి. సో ఆ వచ్చే క్రమంలో చాలా సందర్భాల్లో వాళ్ళు చనిపోవడం జరిగింది. అది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అది ట్రాక్ క్రాస్ చేయడం వల్ల ఇబ్బందులైనవి. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మాకు తార్నాక డివిజన్ లోనే పెడితే మేము ఇక్కడిని ఇటే చూసుకుంటాం, అటు సైడ్ రాకుండా మాకు ఉంటుంది అనే ఇంటెన్షన్ తోటి 2015 ఆ క్రమంలో తార్నాక డివిజన్ లో మాణికేశ్వర్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి సీతాఫల్ మండిలో కలిపేసరికి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మేము చుట్టూ తిరిగి రావాలా, మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చినా, ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమైనా అవసరాలు ఉన్నాయి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళకి సీతాఫల్ మండిలో కలిసి చిలకలు కూడా రావాలి, ఇప్పుడు ఏ చిన్న విషయం అని అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఓయి దగ్గర ఉంది అక్కడ వెళ్ళలేక మళ్ళీ డివిజన్లు కూడా కలిస్తే ఆ బౌండరీస్ కూడా ఇదైతే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము చిలకలు కూడా సీతాఫల్ మండిలోకి రాము, తార్నాకలోనే మా డివిజన్ ని పెట్టండి అని అన్నారు. సో నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ వారి ప్రజల కన్సర్న్ నేను తీసుకోవాలి కాబట్టి నేను అదే ప్రశ్న కౌన్సిల్లో లేవనెత్తడం జరిగింది, అదే చెప్పడం, అబ్జెక్షన్ రైజ్ చేయడం జరిగింది. సో యథావిధిగా తార్నాకలో కంటిన్యూ చేసి మాకు చిలకలు కూడా ఏదైతే డివైడ్ చేశారో ఇప్పుడు కమిషనర్ గారు ఏం చెప్తున్నారు, రోడ్ ట్రాక్ బేసెస్ మీద, నాలా బేసెస్ మీద మేము బౌండరీస్ తీసుకున్నాం అని అన్నారు. సో మాకు చిలకలు కూడా దగ్గర ఒక నాలా స్టార్ట్ అవుతుంది భవానీ నగర్ నుంచి. సో ఆ భవానీ నగర్ నుంచి మొహమ్మద్ గూడ దాకా లెఫ్ట్ సైడ్ అంతా కూడా సీతాఫల్ మండి డివిజన్ పెట్టి, రైట్ సైడ్ నాలా ఉన్నదంతా కూడా చిలకలు కూడా తీసుకొని మిగతా బౌండరీస్ ఏమైనా ఉంటే ఆ దగ్గరగా ఉన్న ఏరియాలు కలిపి అప్పుడు అదో డివిజన్, ఇదొకటి అది మాణికేశ్వర్ నగర్ తీసేసిన తర్వాత ఇదే ఇవ్వండి, సో దట్ నాకు ఈక్వల్ గా ఉంటది, ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి నా అబ్జెక్షన్స్, నా క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ అది అక్కడేమో సమాధానం దొరకలేదు మాకు. మేయర్ గారు, కమిషనర్ గారు ఏమన్నా మీకు తర్వాత పర్సనల్ గా అవన్నీ కూడా మీకు పంపిస్తాము, రిప్లైస్ ఇస్తాము అని అన్నారు. కానీ ఇప్పుడు దాకా ఏం లేదు. మీరు అన్నట్టు మేము న్యూస్లలో చూస్తున్నాం, ఇప్పుడు 300 అయిపోయినాయి, దాన్ని 3 కార్పొరేషన్లు చేసేస్తాం అంటే ఎందుకు కౌన్సిల్ పెట్టినో, ఎందుకు అంత టైం వేస్ట్ చేసుకున్నా, ఎందుకు తీసుకున్నారు, ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేస్తాం, మేము దీన్ని ఏమైనా చేస్తాం అని కూడా చెప్పారు. కానీ మేము వింటున్నాయంటే కేవలం ఒక 30 వార్డులు పేర్లని చిన్న చిన్న చేంజెస్ మాత్రమే చేస్తాం అన్నాడు. మరి అంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేసినావు కౌన్సిల్ పెట్టి? మీ ఓన్ గా మీరు చేసుకోవాలన్నప్పుడు మరి చేసుకునేది ఉండే, ఎందుకు ప్రజలు ఎందుకు, మేమెందుకు? మీరే డివిజన్లు ఇది చేసుకొని, మీరే కూర్చొని ఓట్లు గుద్దుకొని, మీరే పవర్ లో వచ్చేసి మేయర్ చేతి నుంచే నడుస్తున్నారు. మేయర్ ఆమెకు ఐడియా ఉండదా అండి? ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి నాకు తెలియాలి, నా ఏమంటారు పర్మిషన్ లేకుండా ఏది జరగద్దు అని అన్నారు. సరే ప్రభుత్వం మారింది, సో ఇష్యూస్ వస్తాయేమో, అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఆమె పవర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోయింది. ఆమె వ్యక్తిగతంగా పోయింది, ప్లస్ అన్ని ప్రోటోకాల్ అంశాల గురించి పోయింది. మరి ఆమె ప్రతి ఒక్కటి అడిగి పోయినాక ఆమె ఏం చెప్తుంది, అబ్బా నాకు చాలా మంచి చూసుకుంటున్నారు, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, ప్రతిదీ నా కన్సర్న్ లేకుండా జరగట్లేదు అన్నాను. మరి నీ కన్సర్న్ లేకుండా ఎట్లా జరగదు ఇది? ఇప్పుడు గతంలో ఒక ఏమంటారు కోవిడ్ వచ్చినప్పుడే ప్రజలకి ఏదైనా జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైనా చెయ్యాలంటే వారిని మీటింగ్ పెట్టుకొని అందరు మంత్రులు, మేయర్ గారు కూర్చొని వారు డిసైడ్ చేసిన తర్వాతనే ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ చేసే ఇది ఉండే. బట్ ఇంత పెద్ద
ఏమంటారు డీలిమిటేషన్ జరుగుతుంది, ప్రజల గురించి జరుగుతుంది అన్నప్పుడు మరి ఎందుకు సీక్రెట్ గా చేయాలి? మ్యాప్ ఎప్పుడో వచ్చేసింది, ఆ మ్యాప్ ని డిస్ప్లే చేయలేదు, వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఆ రోజు కౌన్సిల్ లో బాగా లొల్లి చేస్తే, కౌన్సిల్ ముందు లొల్లి చేస్తే అప్పుడు వాళ్ళు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఆల్రెడీ తెలుసు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళకి మ్యాప్స్ దగ్గర ఉన్నాయి, మాకెందుకు ఇవ్వరు? అంత సీక్రెట్ గా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎంత సీక్రెట్ గా చేసినా అల్టిమేట్ గా అది పబ్లిక్ కి తెలియాల్సిందే, మేము పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఈవెన్ కోర్టుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కోర్టు కూడా అది మీరు ఎందుకు పెట్టట్లేదు అన్నారు. మళ్ళీ నాకు తెలిసి ప్రభుత్వం తరఫున గట్టిగా ఏదో మేనేజ్ చేసినట్టున్నారు, కోర్టు కూడా దీనిలో మేము ఇంటర్ఫియర్ గా దీని ప్రకారం వెళ్ళాలి అని అన్నారు. మరి ప్రజలది ఎటు పోతుంది? ఇప్పుడు మేయర్ కూడా ఎక్కడ పోటీ చేయాలనేది తెలియట్లేదు అనేది కూడా ఒక డౌట్. ఆమె పోటీ కూడా చేస్తుంది ఆమె ముఖానికి, కానీ పోటీ చేయాలి కదా మరి. ఏమో మరి ఆమెకి నమ్మకం లేదు. ఆమె డివిజన్ విషయంలో కూడా ఎక్కడ పోటీ చేయాలో తెలియని పరిస్థితులు, మేయర్ కి అర్థం కాని పరిస్థితులు ఉంది. ఆమెది కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు కన్సర్న్స్ తీసుకోవాలా? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఎట్లా పోవాలని మేము అందరం ప్రతిపక్షాలు అది కూర్చొని మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళని విలువలు, ఎందుకు అప్పుడు గుర్తురాలి? ఇప్పుడు నువ్వు కొత్తగా పిలిచి చేసేది ఏముంది? నీ ఆలోచన ప్రకారం అన్ని నువ్వు చేస్తున్నప్పుడు కొత్తగా వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఏదో నువ్వు మెహర్బానీ చేస్తున్నాను, మిమ్మల్ని పిలిచినా కూర్చోండి, మీ అబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి షో ఆఫ్ చేయడం, అదంతా మీ మేజర్ డౌట్ ఏంటి ఈ విషయంలో? అంటే అదే ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూడండి 150 డివిజన్స్ లో కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు గెలిచింది ఎంత? రెండో. దాని తర్వాత 2023లో ఎలక్షన్ అయిన తర్వాత క్రమంగా ఒక్కొక్కరు పార్టీ మారిండ్రు, మేయర్ డిప్యూటీ మేయర్ తో కలుపుకొని. నాకు తెలిసి హార్డ్లీ 22 to 25 మెంబర్సే ఉన్నారు కార్పొరేటర్స్. అది మా బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళే తప్ప కొత్తగా వాళ్ళకి క్యాడర్ లేరు. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పట్టు లేదు హైదరాబాద్ లో. సో ఆ పట్టు నిలుపుకోవడానికి ఎంఐఎం తో కలిసి వాళ్ళు ఉన్న ఈ 300లో ఎక్కువ గెలవాలని ఇంటెన్షన్ తోటే వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు గ్రోత్ అవ్వడానికే చూస్తున్నారు తప్ప ప్రజలకి అవసరాల మిథ్య వాళ్ళ ఎమ్యూనిటీస్ పెంచడానికి, వాళ్ళ డెవలప్మెంట్ చేయడానికి చేస్తున్నట్టు మాత్రం ఎక్కడ ఇన్ కేసు అదే చెయ్యాలి అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు కూర్చోవచ్చు, ప్రెస్ ముందు కూర్చొని మేము ఒక హిస్టారికల్ డెసిషన్ అన్నప్పుడు మరి హిస్టారికల్ ప్రతి చిన్నదానికే నువ్వు పబ్లిసిటీ చేసుకుంటావు, మరి ఇంత హిస్టారికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు కూర్చొని ప్రజలకి మంచిగా ఇదంతా వివరణ ఇచ్చేది ఇచ్చి అందరు పబ్లిక్ ని ప్రజాప్రతినిధులను పిలిపించి మీ ఒపీనియన్స్ ఏమున్నాయో ఇవ్వండి, మేము కన్సిడర్ చేస్తామనంటే అప్పుడు ఆయన గౌరవం ఇంకా పెరుగుతుండే, ఇంకా ఇది ఉంటుంది. కానీ ఇట్లా లోపల చేసుకోండి, కనీసం మేయర్ కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా అంత సీక్రెట్ గా ఎవరికి, ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా అబ్జెక్షన్ చేసింది మరి అక్కడ, మరి అది నిజంగానే చేసిందా లేదంటే అదొక డ్రామా కూడా మాకు తెలియదు. కానీ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలన్నీ చూస్తుంటే సర్పంచ్ కానీ లేదా ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కి ఎక్కువ మొగ్గు చూపే పరిస్థితి కనపడతా ఉంది. అంటే నెగ్గిన పరిస్థితులు కూడా చూస్తుంటే కాంగ్రెస్ కి ఎక్కువ శాతం స్థానాలు వెళ్ళినాయి. సో దీన్ని చూసుకుంటే మరి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే రీతిలో ఉంటుందా మరి బీఆర్ఎస్ కి? చూద్దాం, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లో వారు చేసిన డెవలప్మెంట్ అయితే ఏది లేదు, క్లియర్ గా మీరు చూసిండ్రు. 2 years నుంచి వాళ్ళు ఒక ఇటుక పెట్టి కట్టింది లేదు. గత ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ లోనే భాగంగా వాళ్ళు ఇనాగ్రేషన్స్ ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు చేసిరు, కానీ ఇప్పటిదాకా వాళ్ళు చేసింది కూడా ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మొన్న నెల కింద కౌన్సిల్ అయినప్పుడు కార్పొరేటర్లకి 2 కోట్లు అని చెప్పి 1 కోటి డైరెక్ట్ ఉంటుంది, ఇంకొక కోటి ఇన్ఛార్జ్ మంత్రిగా అని చెప్పేసి అని అన్నారు. సో 1 కోటికి ఇప్పుడు దాకా మాకు క్లారిటీ లేదు. ప్లస్ గతంలోనే మేము చాలా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది, అవి ప్రపోజల్స్ రెడీ అయ్యి ఫైల్స్ కూడా రెడీ అయి ఉన్నాయి. మేము వెళ్ళి కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఎక్కడ మేడం ఇంకా డబ్బులే రాలేదు అని స్మూత్ గా ఆయన చెప్పడం. సరే పొన్నం గారిని కలుద్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మీరైతే ఇచ్చిన ₹1 కోటి అయితే తీసుకోండి, తర్వాత ఇవి ఇంకా డబ్బులు రాలేదు, వచ్చినప్పుడు చూద్దాం అంటే. ఎప్పుడు మాకు టైం అయిపోతుంది, ఫిబ్రవరిలో ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ప్రజలలోకి వెళ్ళి ఎట్లా ఓటు అడగాలి, ఏం అడగాలి అనేది వాళ్ళ దగ్గర లేదు. సో ఎందుకంటే హైదరాబాద్ లో ఏమి ఇవ్వలేదు, అంటే 200 యూనిట్స్ ఫ్రీ బస్ ఇది తప్ప వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. సో ఏం చేసినారంటే హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయడానికి డివిజన్ వారీగా 2 కోట్లు ఇచ్చినాం, అయ్యా గతంలో కార్పొరేటర్ చేయలేదా అని మా మీద చూయించుకొని వాళ్ళు ఓట్లు అడిగే ప్రయత్నమే తప్ప నిజంగా అవి ఇంప్లిమెంట్ ఇప్పుడే అవుతాయి అన్న డౌట్ మాకు ఉంది. సో కావు అవి డెవలప్మెంట్ ఇప్పుడు, ఎందుకంటే ఒక ప్రపోజల్ రెడీ అయ్యి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని అది టెండర్ కి వెళ్ళి వచ్చే వరకే మినిమం 2 months అయితే డెఫినెట్ గా పడుతుంది. వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఆయన ఒక బాధ, బిల్లులు రాలేదు మాకు అది ఇది అని ఆయన ఒక తిప్పుడు ఉంటది. తర్వాత మళ్ళీ ప్రోటోకాల్, మళ్ళీ ఆ మంత్రి టైం ఇవ్వాలా, ఈ మేయర్ టైం ఇవ్వాలా, ఈ ఎమ్మెల్యే టైం ఇవ్వాలా, ఇవన్నీ
తోటే అవును. ఫిబ్రవరి అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తుంది, లేదంటే అధికారుల ఆ, మీద అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. సో ఎక్కడ మాకు అవకాశం ఇవ్వద్దు ఉమ్, అన్న ఇంటెన్షన్ తోటే వాళ్ళు ఇవన్నీ గేమ్స్ ఆడుతున్నారు, డ్రామా ఆడుతున్నారు. ఇయ్యాలనుకున్నాడు ముందే ఇయ్యొచ్చు. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళ అవును. ముందే ఇయ్యొచ్చు. ఇప్పుడు గతంలో మాకు కూడా లేదు, బడ్జెట్ లేదు, కానీ కోట్ల విలువ చేసుకున్న కార్యక్రమం మేము చేసుకోగలిగినాం. ఉమ్, ఒక చిన్న వర్క్ పెట్టిన ఎందుకంటే పార్టీలని చూడకుండా అక్కడ అవసరం ప్రజలకు ఉంది అవును. అనంగానే అక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పటికైనా ఎమ్మెల్యేలు గారైనా మంత్రులైనా కూడా ఇమీడియట్ గా ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని చూడలేదు. ఎక్కడికక్కడ అవసరం ఉంటే వాళ్ళు శాంక్షన్లు ఇచ్చేసారు. కానీ ఇక్కడ ఓన్లీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేయడానికి మాత్రమే వాళ్ళు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాతే దానం నాగేందర్ రాజీనామా ఉంటుంది అనేది క్లారిటీ వచ్చింది. నిన్న ఆయన విలేకరుల సమావేశంలో నేను ఓపెన్ గా చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని. మరి ఇప్పుడు మరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? మరి ఉప ఎన్నికలు మళ్ళీ ఖైరతాబాద్కి వస్తాయా? ఇప్పుడు వస్తాయి, డెఫినెట్ గా ఉప ఎన్నికలు వస్తాయనే మేము భావిస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ స్పీకర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారంటే ఆయన ఫెయిల్ అయిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత బహిరంగంగా అందరికీ తెలుసు, ఓపెన్ గా తెలుసు, అవును. కానీ మాకు దగ్గర ఆధారాలు లేవు అని చెప్పేసి వారు మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మేము ఫిరాయింపులని ఎంకరేజ్ చేయం, ఎవరు చేసినా కూడా నేను చేయను అన్నాడు. ఒప్పుకోను. అవును. ఇప్పుడు ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలా ఉమ్, ఏ విధంగా మీరు ఆ ఏమంటారు డెసిషన్ ఇచ్చిండ్రు అని చెప్పేసి. ఉమ్, ఎవరిని ఇది ఇప్పుడు రాజ్యాంగ భద్రత అవును. పొజిషన్ లో వారు కూర్చున్నారు. సో ఏ పార్టీ చూడొద్దు, వారు ఏ పార్టీ వ్యక్తి అయినా కూడా ఏదైనా చేస్తే డెఫినెట్ గా వారు తీసుకున్న రైట్ ఉంది. అవును. కానీ రేవంత్ రెడ్డి గారి ఇది మేరకు వారు పనిచేస్తున్నారు కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నారు. అండ్ క్లియర్ గా చాలా సందర్భాలలో ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలతో కూర్చోకుండా, ఇప్పుడు మొన్న జరిగింది మరి కేసీఆర్ గారు ఎల్పీ మీటింగ్ అయింది, ఎల్పీ డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి వచ్చి అడగకపోయారు, మా డబ్బులు తీసుకుంటారు మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరు, మా పార్టీ వాళ్ళని ఎందుకు అడుగుతలేరు, మేము పిలిచినాక కూడా ఎందుకు రావట్లేదు, మా పార్టీ నాయకులు ఫ్లెక్స్లలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్స్లలో వేస్తే ఎందుకు అంత భయం అవుతుంది, మా పార్టీలోనే ఉన్నా అని చెప్పి చెప్తున్నారు కదా. అవును. అంటే ఎటు అసలు మీ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఏంటి? సో సరే గతంలో బీఆర్ఎస్ చేయలేదా అని అంటే చేశారు, కానీ ఓపెన్ గా చెప్పినారు అవును మేము చేరినాము, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే, కానీ ఇప్పుడు డివైడ్ అయింది కాబట్టి దానికి మాకు సంబంధం లేదు, మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణ పార్టీలో సపోర్ట్ చేయడానికి మేము చేరినాం అని చెప్పేసి చాలా మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు మీకు అంత భయము? చెప్పేది ఉండే అవును మేము పార్టీలో చేరినాం, మేము ఇప్పుడు బీఆర్ఎస్ లో లేమని రాజీనామా చేసేది ఉండే, బీఆర్ఎస్ పార్టీ సభ్యర్థానికి రాజీనామా చేసి మీరు హ్యాపీగా కాంగ్రెస్ పార్టీలో అవును నిన్న చెప్తున్నారు వాళ్ళు, నేను కాంగ్రెస్ పార్టీలో చేయాల్సిందే. ఇప్పుడు ఇది ప్రూఫే కదా, ఇది ప్రూఫే కదా. మీడియా ముఖంగా ఉన్న ప్రూఫ్లే తప్పితే ఏది కూడా అంతర్గత ప్రూఫ్లేం మీరు ప్రవేశపెట్టలేదంట కదా, కేవలం ఏదో శాటిలైట్ సంబంధించిన ఏది కూడా మీరు ప్రవేశపెట్టలేదు. ఇవన్నీ ప్రూఫ్లు కాదా అండి? ఇప్పుడు అంత బహిరంగంగా వాళ్ళు మీటింగ్లలో కూర్చోవడం కానీ, ఏ చిన్న పిల్లని అడిగినా కూడా క్లియర్ గా చెప్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్న అడ్వకేట్స్ కి కానివ్వండి, స్పీకర్ కి కానీ తెలియదు, అంత తెలివి లేకుండా వీడియో లింక్స్ అనేది కేవలం అది రిజిస్ట్రేషన్ లేని ఛానల్స్ అట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అదే వీడియో లింక్స్ బేస్ చేసుకునే కదా మనకి ఒక ఎవిడెన్స్ దొరికిందని కన్సిడర్ చేస్తారు. అవును, అది కూడా ఉంది కదా. ఇప్పుడు ఒక వాళ్ళు ఏది పెట్టారు, ఎల్పీ మీటింగ్ నుంచి 5,000 పోతున్నాయి, మేము ఇంకా కూడా అది ఉన్నామని అది ఒక చిన్న పాయింటే పెట్టుకొని వాళ్ళు చూపిస్తున్నారు తప్ప, మరి మేము హ్యాపీగా రమ్మంటున్నాం కదా, మీరు మా పార్టీలో ఉన్నప్పుడు రండి కూర్చోండి, మా మీటింగ్ లో అదే మొన్న అంటున్నారు కదా మా డాక్టర్ సంజయ్ గారు మాట్లాడితే, ఎందుకు అక్కడ కూర్చున్నారంటే వాష్రూమ్ కి దగ్గర ఉంటుందని. అంటే అంత చిల్లరగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. వాష్రూమ్ కి దగ్గర ఉందంటే అంత భయపడుతున్నారా బీఆర్ఎస్ పార్టీని చూసి? అందుకే ఆ డోర్ల దగ్గర కూర్చొని ఏమన్నా అంటే ఉరికిపోయి బాత్రూమ్లలో దాచుకుందాం అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ, బట్ ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు మీకు ఒక పార్టీకి ఓటేసి గెలిపించినప్పుడు వారికి మీరు సమాధానం చెప్పే స్టేజ్ లో ఉన్నారు. సో ఎవరికి చెప్పకపోయినా వాళ్ళకైనా చెప్పాలి. అరే ఇప్పుడు కాకపోతే పొద్దున మళ్ళీ నువ్వు ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తావు, ఏ పార్టీకి గుర్తుపోయి వేస్తారు వాళ్ళు, నువ్వు ఇప్పుడే చక్కగా చెప్పకపోతే. మళ్ళా పోయి నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు, ఇప్పుడు నువ్వు కరెక్ట్ కనీసం క్లారిటీ ఇప్పుడు ఇస్తే రేపు నుంచున్నప్పుడైనా నీకు కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటేస్తారు. లేదా అంటే మళ్ళీ బీఆర్ఎస్ కి ఎటు కాకుండా పోతారు. ఇప్పుడు ఎటు కాకుండానే పోయినరు వాళ్ళు, క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది సామల హేమ గారితో ఫేస్ టు ఫేస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.